సార్ ఇప్పుడు అల్గో ట్రేడింగ్‌ని నమ్మొచ్చంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్వెషన్ చెప్పండి. ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ అని అంటే పెద్ద మీ ఇంటర్ఫియరెన్స్ లేకుండా దాని పని అది చేసుకుంటూ ఉంటది. అదే కదా ఆల్గో ట్రేడింగ్ అని అంటే. అంతే. సో, డబ్బు నిజంగా అంత ఈజీగా వస్తదా? ద పాయింట్ ఈస్ దట్ ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ అయినా కానీ ఏదో ఒక ఇన్పుట్ ఇవ్వాలి కదా! కమాండ్. ఐ మీన్ ఈ పలానా కండిషన్స్ మీట్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. పలానా కండిషన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. పలానా కండిషన్స్ తోటి స్టాప్ లాస్ పెట్టాలి. సో, బేసిక్‌గా మనకి ఏవైతే మనం రియల్ ట్రేడింగ్‌లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటామో దాన్ని ఒక సాఫ్ట్‌వేర్‌కి ఫీడ్ కింద ఇస్తే అదే ఆల్గో ట్రేడింగ్ అయితది. ఓకే. ఇట్స్ వెరీ సింపుల్. సో, బేసిక్ ఇక్కడ ఆల్గో ట్రేడింగ్ విషయంలోకొచ్చేసరికి చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంత స్ట్రాటజీలని ఇంప్లిమెంట్ చేయటం కంటే కూడా ఆల్రెడీ రెడీమేడ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో వాటిని నమ్ముకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు. సో, ఈ గతంలో కూడా నేను చెప్పినప్పుడు ఒక స్ట్రాటజీ ఎక్కువ మంది వాడుతున్నారు అనంటే సహజంగా స్ట్రాటజీని హంట్ చేయడం కోసం అని చెప్పేసి పెద్ద ప్లేయర్స్ ఎప్పుడు వెయిట్ చేస్తారు. వాళ్ళని హంట్ చేయడమే వాళ్ళ పని. రెండోది ఆల్గో ట్రేడింగ్‌లో మనం దానికి అప్పజెప్పాం కదా అని చెప్పేసి అది ట్రిగ్గర్ అయ్యేదాకా మనం దాన్ని ముట్టుకోం కనీసం. ఆల్గో ట్రేడింగ్ ఈస్ నాట్ బ్యాడ్. నాట్ హావింగ్ యువర్ ఓన్ స్ట్రాటజీ ఫర్ దట్ ఆల్గో ఈస్ బ్యాడ్. ఓకే. మీ సొంత స్ట్రాటజీ రాసుకోవాలి ఫస్ట్. ఆ స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ అయ్యి ఉండాలి. ఆ స్ట్రాటజీకి ఉండేటువంటి రిస్క్ రివార్డ్ రేషియో ఏ రీతిలో ఉందో చెక్ చేసుకోవాలి. ఒకవేళ లాస్ వస్తే ఎంత లాస్ వస్తుంది? 1%, 0.5%, 2%, ఎంత లాస్ వస్తుందో చెక్ చేయాలి. ప్రాఫిట్ వస్తే పర్ ట్రేడ్ ఎంత ప్రాఫిట్ వస్తుందో చెక్ చేయాలి. అట్లా ఒక 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్ డేటాని బ్యాక్ టెస్ట్ చేసి ఉంచాలి. ఈ 5 ఇయర్ డేటా బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మనకి పీక్ డ్రాడౌన్ ఎక్కడొస్తుందో చెక్ చేసుకోవాలి. పీక్ డ్రాడౌన్ అని అంటే మార్కెట్‌లో క్రియేట్ అయ్యేటువంటి బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అయి ఉండొచ్చు. మనకి మార్కెట్ మొమెంటంలో ఉన్నప్పుడు అంటే మార్కెట్ లైవ్‌లో ఉన్నప్పుడు వచ్చేటువంటి న్యూస్ వల్ల సడన్ మూవ్స్ అయ్యి ఉండొచ్చు. ఇట్లాంటి వాటన్నిటికి కూడా మన స్ట్రాటజీ ఎలా రియాక్ట్ అయిందో చెక్ చేయాలి. సహజంగా మనం చెక్ చేసేటప్పుడు ఏం చేస్తామనంటే ఆల్గోని మొత్తం అట్లా పెట్టి వదిలేసి అంటే బ్యాక్ టెస్ట్‌ని పెట్టి వదిలేసి ఓకే. ఓవరాల్‌గా యాన్యువల్ ఇంత ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి ఏదో కంక్లూషన్‌కి వస్తాం. చూడాల్సిన విధానం అది కాదు. ఒక్క ట్రేడ్‌లో మాక్సిమం లాస్ ఎక్కడొచ్చింది? ఏ డే వచ్చింది? ఆ డే ఎటువంటిది? సో, బేసిక్‌గా ఇవన్నీ మనం అనలైజ్ చేయాలి. ఎటువంటి కండిషన్‌లో అయినా సరే మన లాస్ అనేది లిమిటెడ్‌గా లేకపోతే దెబ్బ చాలా గట్టిగా తింటాం.